ముఖం పైన స్టిరాయిడ్ క్రీమ్ పెట్టి డ్యామేజ్ చేసుకుంటున్నారా? మెడికల్ షాప్ క్రీమ్స్‌లో మనం తీసేసుకొని ఏది పడితే అది పెట్టేసుకున్నాక తెల్లగా అయిపోతుంది అని చెప్పి రోజు మీరు అదే పెట్టుకుంటున్నారా? మైఫేర్ క్రీమ్ కానీ, అలాంటివి కానీ ఏదైనా యూజ్ చేసుకుంటున్నారని అంటే ఈ వీడియో తప్పకుండా మీరు చూడాల్సిందే. చాలామంది స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్‌లో కూడా ఊరు పేరు లేని క్రీమ్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఏదో ఒక గోధుమ పిండి రంగులో ఉన్న క్రీమ్ కానీ, యెల్లో పసుపు రంగులో ఉన్న క్రీమ్ కానీ ఏదైనా కానీ అదే బాటిల్స్లో పెట్టి పేరు ఊరు లేకుండా మీకు ఇచ్చేస్తున్నారని అంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం అనమాట. అందుకోసమే నాకు ఇవాళ ఒక సబ్స్క్రైబర్ డయానా అనే వాళ్ళు నాకు కామెంట్ పెట్టారు. అందుకోసమనే ఈ అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా సబ్స్క్రైబర్ డయానా గారు పెట్టారండి. హాయ్ సార్, హాయ్ మా. నేను 4 years నుండి మెలాకేర్ యూస్ చేస్తున్నాను సార్. పిగ్మెంటేషన్ చాలా స్ప్రెడ్ అయ్యింది సార్. ఫేస్ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది సార్. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను, చాలా కష్టం అవుతుంది. కానీ మెలాకేర్ స్టాప్ చేశాను. నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా నా పిగ్మెంటేషన్ పోతుంది, ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారనమాట. డయానా గారు, మీలాంటి వాళ్ళు చాలామంది ఇలా తెలియకుండా మైఫేర్ క్రీమ్స్ యూస్ చేయటం, మెడికల్ షాప్లో నలుపు కోసమని, మొటిమల కోసమని క్రీమ్స్ అడిగేయటం, అది పెట్టంగానే విపరీతంగా తెల్లగా అయిపోవటం, ఇలాంటివి కంటిన్యూగా వాడేయటం. బ్యూటీ పార్లర్ల దగ్గరికి వెళ్తారు, ఫేషియల్ చేయించుకున్నాక ఒక క్రీమ్ తీసుకోండి సార్, మీకు మంచిగా బాగా పనిచేస్తుంది అని అంటారు. మేడం ఇది క్రీమ్ పెట్టండి, మీరు తెల్లగా నిగనిగలాడతారు, నేను కూడా వాడుతున్నాను చూడండి తెల్లగా అయిపోయినామని అంటారనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎక్కడైనా కానీ మీరు బండిలో పెట్రోల్ ఎప్పుడైనా కానీ బైక్లో కానీ కార్లో కానీ బండిలో మీరు పెట్రోల్ అనేది మీరు పెట్రోల్ బంక్లోనే కొట్టిస్తారండి? ఎక్కడైనా కిరోసిన్ స్టోర్లో కానీ, ఆయిల్ గ్యాస్ డిపోలో కానీ, లేకపోతే ఎక్కడైనా ఆయిల్ సెంటర్లలో కొట్టిస్తారా? మీ బండికే మీరు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారని అంటే మరి మీ చర్మానికి ఏ విధంగా తీసుకుంటారు? మీరు మెడికల్ షాప్లో వెళ్ళి క్రీమ్ తీసుకుంటారా, లేకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఇది మనం చాలా ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అన్నమాట. ఏదో ఒక క్రీమ్ ఇచ్చేయండి, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు అయిపోతుంది కదా అని చెప్పి చాలామంది ఇబ్బందిలో పడిపోతూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా కావద్దండి. ఎందుకంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. పిగ్మెంటేషన్కి కేవలం ఒక క్రీమ్ పెట్టేస్తే పోతుంది అని అంటే అదే క్రీమ్ అందరికి ఇచ్చేసి మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలకి, దక్షిణాది రాష్ట్ర ప్రజలకి, మొత్తం అందరికీ కూడా ఒకటే క్రీమ్ పెట్టేసి తెల్లగా అయిపోవచ్చు కదా, సింపుల్గా అయిపోతుంది కదా. మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా, అందరు అదే వాడేసుకుంటే అయిపోతుంది కదా. కానీ హానికరకంగా మారుతుందన్నమాట. మీరు గూగుల్లో టైప్ చేయండి, డాక్టర్ ఎప్పుడు ఇలానే చెప్తాడు కదా అని అంటారు. మీరు గూగుల్లో టైప్ చేయండి టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ అంటే మీరు టాపికల్గా మీరు స్టిరాయిడ్స్ పెడుతున్నంతసేపు మీకు అది తెల్లగా అయినట్టుగా ఉంటుంది, మానేసినాక ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలానే టాపికల్ స్టిరాయిడ్స్ అనేటిది కూడా మీ చర్మంలో అక్కడ పెట్టినప్పుడు చర్మానికి డ్యామేజ్ అనేది అయిపోతుంది అనమాట. అందుకోసమే ప్రభుత్వం దాన్ని కేటగిరీ హెచ్ కిందకి తీసుకొచ్చేసింది. అంటే ఒక డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఆ మందు ఇవ్వాలని. కానీ మన భారతదేశంలో అన్నీ జరుగుతున్నాయి కదండి. బ్లింకిట్లో యాంటీవైరల్ దొరుకుతాయి కదండి, ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ దొరుకుతుంది కదండి. అలానే ఇది కూడా అనమాట. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదైనా కానీ మనం తెలుసుకొని మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇప్పుడు సబ్స్క్రైబరే పెట్టారండి, అలానే కాకుండా ప్రభుత్వం బ్యాన్ చేసిందంటే ఎంతోమందికి ఇబ్బంది అయినట్టే కదా. సో మనం ఇది గమనించాలి. సో ఇప్పుడు డయానా గారు చెప్పారు కదండి, పిగ్మెంటేషన్ అనేది వచ్చేసింది. మంగు మచ్చలకి కానీ, మొటిమలకి కానీ ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టినప్పుడు మనకి ఇమీడియట్గా తెల్లగా చేసేస్తుంది అనమాట. కానీ చర్మంని అది బాగా సన్నగా చేసేస్తూ ఉంటుంది. చాలా ఎక్కువగా సన్నగా చేసేయటంతో చర్మంలో అక్కడ అంతా బాగా విపరీతంగా నలుపు కూడా లోపల పేరుకుపోయి ఉంటుంది. అది ఆపంగానే ఆ నలుపు అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైతే చెడు ఉందో ఆ చెడు లోపల జరిగిపోతూ ఉంటుందండి. ఆ జరిగింది కూడా నెమ్మదిగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయన్నమాట. సో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే ఫస్ట్ ఈ క్రీమ్ అనేది తీసి చెత్తబుట్టలో పడేయాలండి.
చెత్తబుట్టలు పడేసినాక తర్వాత మనం మంచిగా మాయిశ్చరైజింగ్ అనేది పెట్టాలండి. నా పేషెంట్స్ చాలామంది వచ్చారు నా దగ్గరకి. సార్ నేను మీ వీడియో చూశాను, స్టిరాయిడ్ క్రీమ్స్ నేను పెట్టినాక నేను మానేశాను, మీరు చెప్పినాక పడేశాను. ఆ తర్వాత నేను మాయిశ్చరైజర్ పెట్టాను సార్. 2-3 నెలల తర్వాత నాకు స్కిన్ శాంతించింది సార్. ఇప్పుడు నేను వచ్చాను, నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్టిరాయిడ్ క్రీమ్ పెట్టినాక ఆపేసి సరిగ్గా మీరు మేనేజ్ చేసుకున్నా మీకు రికవరీ అనేది చాలా బెటర్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మంచి మాయిశ్చరైజర్ తీసుకొని మొటిమలు రాని మాయిశ్చరైజర్ ఎంత గ్రీజీగా ఉన్నా కానీ చర్మం పైన అలా పెడుతూ ఉంటే చర్మంలో సాఫ్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మా దగ్గర ఒక మంచి సెలిసాఫ్ట్ అని మాయిశ్చరైజర్ ఉంటుందమ్మా. అదైనా మీరు 6 సార్లు మీరు పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, రాత్రి పూట, అలానే మధ్యలో 2 సార్లు. కడగలేకుండా ఉంటే కనుక మీరు అలానే మళ్ళీ పెట్టేసేయండి. లేదు కడగలుగుతున్నామనంటే సింపుల్గా వాటర్ తోటైనా వాష్ చేసేసి మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఎలాంటి ఫేస్ వాష్ యూస్ చేయొచ్చు? సింపుల్ నాన్ ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. నాన్ ఫోమింగ్ ఫేస్ వాష్ యూస్ చేయడంతో చర్మంలో మనకి డ్రైనెస్ అనేది రాకుండా క్లెన్జింగ్ అనేది మాత్రమే జరుగుతూ ఉంటుందన్నమాట. క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ అనేటివి ఉంటాయి. క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ అనేటివి చాలా సాఫ్ట్గా ఉంటాయి, మృదువుగా ఉంటాయి అన్నమాట. ఇలాంటివే కాకుండా ఇతరత్ర ఫోమింగ్ ఫేస్ వాషెస్ 2వ వారానికి 3వ వారానికి నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చు. స్టిరాయిడ్ క్రీమ్స్ ఆపంగానే మన చర్మంలో రెడ్నెస్ రావటం, చర్మం టైట్గా ఫీల్ అయిపోవటం, ఇరిటేషన్గా ఇచ్చింగ్గా ఉంటుందన్నమాట. దానికే మాయిశ్చరైజర్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫెక్సోఫెనడిన్ ట్యాబ్లెట్ వేసుకోవడంతో బెటర్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ ఎప్పుడు కూడా ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ ఏవి కానీ రెటినాయిడ్ యాసిడ్ క్రీమ్స్ కానీ ఎప్పుడు కాంబినేషన్లో వాడకూడదండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇలానే మనం మేనేజ్ చేసుకొని సన్ స్క్రీన్స్ అనేటిది 2వ-3వ వారానికి స్కిన్ శాంతించినాక అప్పుడు నెమ్మదిగా పెడుతూ ఉండాలి. టాపికల్ స్టిరాయిడ్స్ తోటి డ్యామేజ్ అయిన ఫేసెస్కి కనీసం 2 months మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 2 monthsలో మనకి స్కిన్ కొద్దిగా శాంతిస్తుంది. 6 నెలల తర్వాత మన చర్మం మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ 6 నెలల్లో కనుక మీరు అజాగ్రత్తగా చేస్తే మన చర్మం డ్యామేజ్ అనేది లాంగ్ టర్మ్ ఉండిపోతుంది. మరి డ్యామేజ్ అయిన చర్మానికి ఏ విధంగా చూడాలి అని అంటే, డ్యామేజ్ అయిన చర్మము ఏ విధంగా డ్యామేజ్ అయింది, పిగ్మెంటేషన్ తోటి అయినా, మొటిమలు వస్తున్నాయా, ఏ పిగ్మెంటేషన్ ఏ లెవెల్లో ఉంది, ఎంత డీపర్గా ఉంది, ఎంత డార్కర్గా ఉంది అని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు, కానీ ఇమీడియట్గా అనేది చేయమన్నమాట. అది కొన్ని నెలల పాటు మనం టైం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో పిగ్మెంటేషన్ అనే దానికి మనం ఈ విధంగా జాగ్రత్తలు చేసుకుంటూ పోతూ ఉంటే నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, టాపికల్ స్టిరాయిడ్స్ అనేటివి క్రీమ్స్ మీరు వాడకూడదు. వాడుతున్నవి తీసి చెత్తబుట్టలో పడేయండి. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కూడా చెప్పండి, ఇలా చేయటం తప్పు, కరెక్ట్ కాదు, ఇష్టం ఉన్నట్టుగా అందరికీ పంచొద్దు అని కూడా చెప్పండి. అలానే మీరు క్రీమ్స్ అనేటివి మాయిశ్చరైజర్ క్రీమ్స్ పెట్టుకోండి, సింపుల్ ఫేస్ వాష్ పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంది అని అంటే మా దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా మీరు కలవచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎటువంటివైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.